జోగులాంబ గద్వాల్ జిల్లాలో అత్యధికంగా విత్తన పత్తిని సాగు చేస్తున్నటువంటి రైతులపై ఆర్గనైజర్ల మరియు కంపెనీల దోపిడీ ఎక్కువైందని, వెంటనే దీన్ని అరికట్టకపోతే త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్లు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో జరిగిన సీడ్ పత్తి రైతుల సమావేశంలో గొంగళ రంజిత్ కుమార్ పాల్గొని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఆర్గనైజర్లు జీఓటీ ఫలితాలకై కేవలం శాంపిల్ మాత్రమే తీసుకెళ్లేవారని, సీడ్ సర్టిఫికేట్ అధికారి పర్యవేక్షణలో మాత్రమే శాంపుల్ తీయాలని, వారి ఆధీనంలోనే విత్తన పత్తి ఉండాలని, జీఓటీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన పిదప కంపెనీలు మిగతా విత్తన పత్తి గింజలను తీసుకెళ్లాలని అన్నారు. వ్యక్తిగత ద్వేషాలు ఎవరికేం లేవు. రంజిత్ కుమార్ కి మీకు నాకు గెట్టు పంచాయతీ అసలు లేదు. రైతులపై జరుగుతున్నటువంటి దోపిడిని అరికట్టడానికి మాత్రం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ముందుంటది. ఈ మధ్య అనేక రకాలుగా మళ్లీ కూడా ఆర్గనైజర్లు మోసాలు గురి చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరలోపల కార్యాచరణ చేపట్టడానికి నిశ్చయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజర్ల ముందు కావచ్చు, కంపెనీల ముందు కావచ్చు డిమాండ్ పెడతా ఉన్నాం. మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే, ఏదైతే శాంపిల్ ఇక్కడ తీసిన తర్వాత శాంపిల్ ప్యాకెట్ మాత్రమే తీసుకెళ్లి మీరు మీ ప్లాంట్ లో వేసుకొని జీఓటీ ఫలితాల్లో పాస్ అయితేనే మిగతా పంటని తీసుకెళ్లాలి, లేకుంటే లేదు. రెండోది, ఏదైతే జిన్నింగ్ పేరిట మీద జిన్నింగ్ పేరిట మీద దోపిడీ గురి చేస్తున్నారో, అత్యధికంగా జిన్నింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారో అది కూడా తప్పు. ఆ జిన్నింగ్ ఛార్జీలు తగ్గించాలని కోరుతున్నాం. ఆ తగ్గించిన జిన్నింగ్ ఛార్జీలు కూడా కేవలము 10 క్వింటాలు ఒక రైతు మీ మిల్లుకు తీసుకొస్తే 7 క్వింటాలు దూది గింజలు వస్తే మిగతా 3 క్వింటాలు లింట్ సీడ్ వస్తుంది, దూది వస్తుంది. దానికి మాత్రమే మీరు జిన్నింగ్ ఛార్జీలు వసూలు చేయాలి. ఇది ఒక డిమాండ్. ఇంకో డిమాండ్, ఇన్సూరెన్స్ పేరిట దోపిడీ ఏదైతే ఉన్నదో ఆ ఇన్సూరెన్స్ మొత్తం కూడా మీకే సంబంధము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఛార్జీలు రైతులపైన వేయొద్దు అనేది ఇది ఒక డిమాండ్. ఇంకో డిమాండ్ ఏంటంటే, అడిగిన రైతుల దగ్గర మాత్రమే తూకం వేస్తున్నారు. ఖచ్చితంగా గింజలు తీసుకునేటప్పుడు రైతు ఎదురుగా షాంపుల్ తీస్తే ఎట్లా తూకం వేస్తారో దీన్ని కూడా ఖచ్చితంగా రైతుల ఎదురుగానే దూదిని కూడా రైతుల ఎదురుగానే తూకం వేయాలి. పెరిగిన పెట్టుబడి ప్రకారం ఈరోజు రైతులకి పెట్టుబడి పెరిగింది కాబట్టి ప్యాకెట్ పైన రేటు కూడా పెరగాల్సిందే.